నమస్కారం మనీ మార్గదర్శనం మాట్లాడుతున్నట్లు చాలా సంతోషం ఉంది. ఇవాళ ఢిల్లీ లేదా గోల్డ్ పెరిగింది. It's about 2070. 13,800 ఉండే మనం కాస్ట్‌లీ కంపెనీ. And the G-Check తలక 24 క్యారెట్ కేంద్రాలను పూణే అండి. ఇండియా అమౌంట్ 280 అని చెప్తున్నారు. యాక్చువల్ ప్రైస్ 232. రూపాయికి కూడా ఒక కిక్ చేయమంటే 46లో ఉంది. క్రూడ్ ఆయిల్ మాత్రం స్వల్పంగా ఉంది. $83కి వచ్చేసాం. క్రూడ్ ఆయిల్‌లో అనాథ స్వభావం ఉన్నట్టు పీక్ నుంచి $17 తగ్గిందంటే 20% దిద్ద తగ్గింది. ఒక జీఎం కర్మ నుంచి మిగతా మంది కరం నమస్తే సిలిండర్ ఎల్‌పిజి, పెట్రోల్, డీజిల్ ఇదంతా తగ్గిస్తారా? అని సందేహం ఉంది. ఇప్పుడేం చూసామంటే మార్కెట్ 3 క్రాస్ చేసిన సమయం ఉంది. 24 దాటి ఖుషీలో ఉన్న మార్కెట్ 23 గంట ఉంది. మళ్ళీ పంచర్ అయింది. ఇలా ఇవాళ మనం చెప్తున్నాడు. ఇండియా జరిగిన ప్రాబ్లమ్ ఒక ఇరాన్ ఒకటే కాదు. మిగతా ప్రాబ్లమ్ కూడా ఉంది. మీ బ్లేజుడు ఏదో చెప్పారు. మాది అని చెప్పాను నేను మళ్ళీ. ఈ మార్నింగ్ ఏమో ఇండెక్స్ అంతా పడింటది. మెటల్ క్లీ అండ్ ఆఫ్. ఆటో 2.4. ఐకి 0.9. FMCG 0.9. ఫార్మా -0.3. మనం చూసామంటే ఎల్ఎన్‌టి 4% పెరిగింది. ఆల్రెడీ 8% పెరిగి టాటా కమర్షియల్ అయితే 0.5% పెరిగింది. కళ్యాణ్ జ్యువెల్లర్స్ 6% పెరిగింది. ముత్తూట్ 0.6 వెళ్ళింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా పెరిగింది. మనపురం 3. ఇది చూసినప్పుడు 3 పెరిగింది. టాటా మోటార్ పాసింజర్ 2.5. నాట్కో 2.3. హిందుస్థాన్ 1.8. హీరో మోటార్‌కార్ప్ 1.3. టైటాన్ 1.2. ఇన్ఫోసిస్ 1.2. ఐడిఎఫ్‌సి 1.07. తండమల్లి కూడా పెరిగింది. ఇవాళ పడింది ఏదీ లేదు. ఇరాన్, యూఎస్ కంచుకున్నారు. ఓకే. దాంట్లో సంతోషం. మధ్యలో చూసామంటే ఇజ్రాయెల్ ఏమో హెబ్రాన్ మీద 4 బాంబులేశారు. అదెందుకు ఇమ్మీడియేట్‌గా ఇద్దరు కొట్టుకున్నారు. ఇందరా సరిగ్గా మనం హెచ్ఎస్ చూద్దాం. మధ్యలోనే ఏంటంటే ఇదంతా తర్వాత మాట్లాడొచ్చు. ఇప్పటికి స్ట్రీక్ ఆఫ్ హోమ్స్ ఓపెన్ చేస్తారు. ఇరాన్ క్రూడ్ ఆయిల్ అమ్మొచ్చు. లాకెట్ కూడా చేస్తా అని చెప్తున్నాను. 60 డేస్‌కి మనం టాక్ జరుపుతున్నాను నేను. ఈ మాటల నుంచి ఏంటి పనికి రాదు. ఈ ట్రంప్‌కి యుద్ధం నుంచి ఏంటి దొరకదు. గెలిచినందుకు మాట్లాడతారు. ట్రంప్‌తో పెద్ద ప్రాబ్లమ్ అవుతున్నది. ఈ యుద్ధం వల్ల మిగతా ట్రంప్‌కి ప్రాబ్లమ్ అయినట్టు ఉంది. సెనెట్ సీట్ కూడా చేతులు జరిపినట్టు ఉంది. అది భయపడి ఆయన సెనెట్‌లో చేస్తున్నారు. ఇందువల్ల నిదర్శనమైన నిజం. ట్రంప్ అంతా కూడా కరుస్తారు. కానీ ఏది జరగదు. ఈ మ్యాటర్‌లో ఏంటంటే ఈ మ్యాటర్ ఏంటంటే ఇరాన్ తర్వాత చాలా మంది చనిపోయారు. అధికారులు చనిపోయారు. ఇరాన్ దిగ్బంధన్ నించొని ఫైట్ చేసింది. ఓకే. దీనివల్లేమో ఇరానీ విన్ చెప్పొచ్చు. ఓకే. మనకు క్రూడ్ ఆయిల్ వచ్చుంటది. మన తల సిట్యుయేషన్ చూడండి. పాకిస్తాన్ ఏమో ప్రీస్టీర్‌గా ఆయన ఇద్దరి మధ్యలోని ఇప్పుడు 75 ఇయర్స్‌లో జరగపోయిన విషయం అది. ఓకే. దాని తర్వాతేమో ఒమాన్‌లోనే ఇప్పుడు బాంబేసి ఇండియన్ పీపుల్ చనిపోయారు. బాంబేసింది అమెరికా. అది మాట్లాడిన కూడా దానివల్ల జరగలేదు. ఇలా ఉన్నప్పుడు మన తరపున నిత్యావసర సరుకులు పెరగలేదు. అదే మార్కెట్ మనం చెప్తున్నది. లీసెంట్ మార్కెట్‌లోనే మనం జపాన్ ఇన్వెస్ట్ చేసింది. ఈయన క్రీడలు ఒకే హ్యాపీగా ఉన్నారు. 5-6% పెరిగింది. ప్రాప్సీ కూడా 5-6% పెరిగింది. ఇండియా మార్కెట్ అప్పుడే పెరిగింది. నాకు కేరళలో ఒక పంచ చూశాను. పంచ చూసి హ్యాపీగా అమ్మేశారు. ఇమ్మీడియేట్‌లీ వెళ్ళిపోయింది. పరిగెత్తుకెళ్ళి కొనింకా. దీనివల్ల ఈరోజు నిజంగా జరిగింది. బోర్డు వెండి సర్జ్ అయిందంట. ఇరాన్ పీస్‌డీల వల్ల. బోర్డు మళ్ళీ నీకొక అవకాశం ఇస్తుంది. మళ్ళీ అమెరికా ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే మళ్ళీ బోర్డు పడడానికి అవకాశం ఉంది. దీనివల్ల మనకి చాలా మంచిగుంటుంది. నాకు ఇంకొంచెం సందేహం రెడ్డి ఏమో నువ్వేమో అమెరికాలోని లాంచ్ చేశారు. దీనికి రిస్క్ నుంచి దొరికిందని దీనివల్ల మన డాక్టర్ ఏమో మన చేతిలో ఉంచాం. కామెడీగా చెప్పిన ఇండియన్ మార్కెట్ తిరగట్లేదు. తీసుకెళ్ళి తర్వాత చేస్తాం. ఎందుకంటే వాల్యుయేషన్ దొరకేను. హుండాయ్, ఎల్‌జీ హార్మ్‌ఫుల్‌గా మధ్య వాల్యుయేషన్ ఇచ్చారు. అలాగే వాల్యుయేషన్ ఇస్తారో తెలీదు. అలాగని చెప్తున్నాడు. ఐసీఐసీ బ్యాంక్ ఏమో రిలయన్స్ దాటిపోయింది. దాన్నంతా చూసామంటే కాప్ హీట్ ఫార్మ్స్ ఏమో 2,00,000 క్రోర్స్ మార్కెట్ వాల్యూని ఇంట్యూట్ చేసింది. ఇండియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయరా అని చెప్తున్నట్టు చూస్తారు మేడం. ఇండియన్ రిటైలర్స్ షాక్ అబ్జర్వర్ అంతా వెళ్ళిపోయారు. కొత్త షాక్ అబ్జర్వర్ కావాలి.
దాంట్లో నువ్వు పైకంటూ కూడా డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. నాంసు తగ్గి కట్ చేసేసాం. ఎవరైనా నీ స్టాక్ కొనండి. నిద్రలో బాల్ ఎవ్రీ వన్ డే. అన్నదర హ్యాకర్ మడుగుతున్నారని మీకు న్యూస్ వచ్చిద్దది. సెబీ ఏం చెప్తున్నానంటే, ముందు అందరు రిజిస్ట్రేషన్ టైం తీసుకుంటున్నాం. ఇప్పుడు వైర్ పీపుల్ వచ్చారనుకోని 5 డేస్ మన రెడీ టు ట్రేడ్ పర్మిషన్ ఇస్తాం. డాలర్ మట్టుకు బేసుకుద్ది. డాలర్ మట్టుకు ఉంటే మిగతా అంతా ఎక్కడ పశ్చిమకు, ఎక్కడ పశ్చిమకు అలాగని వినిపిస్తున్నారు. ఇండియాలో ఇలాంటి సమయం ఉన్నప్పుడు ఏంటంటే, పైన డబ్బులు పైనకెళ్ళే ప్రోడక్ట్ కొంటున్నారు ప్రజలు. మరి నేను చెప్తున్నానంటే, ఇయర్ రింగ్స్ అండ్ చేతుల్లో ఉంగరం అండ్ సాలిడ్‌గా చేసామంటే మంచిగుంటుంది. గోల్డ్ రేట్ పెరగని. ఈ డైమండ్ చీప్‌గా ఉండటం వల్ల, ఈ డైమండ్ సాలిడ్ కొంటా అని మంచి జ్యువెలర్లు అందరూ అంటున్నారంటే సాలిడ్ 2020 నుంచి యావరేజ్ అంటే 30-35% గ్రో అవుతుంది డైమండ్ మార్కెట్. అంటే హై ఎండ్‌లోని రియల్ డైమండ్, లో ఎండ్‌లోని ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ ఉంచారు. టాప్ అండ్ బాటమ్ స్క్విజ్ చేస్తున్నారు. దీనివల్ల ఫాస్ట్ గ్రోయింగ్ ఆపర్చునిటీ. ఓకే. దీంట్లో హామీ చామంతి క్యారెట్ లైన్ మొత్తం చాలా అమ్ముతారన్నాను. దాన్ని ఏం చేస్తాం? దానికి ఐకన్ బొమ్మిసుబుది. దాని బొమ్మిసుబుదిని మనం చూస్తున్నాం. చాలా శీఘ్రంగా మనం కన్సిడర్ చేస్తాం అందం కళ్యాణ్ మనకు పెరుగుతుంది. దాంట్లో ఒక్కడికి మనకు దొరుకుతుంది. దీనివల్ల మేడ్ ఇన్ ఇండియా అని నిందన పులి మేక కనిపించకుండా సింగంపల్లి తరిమించకుండా ఓకే. 1980s మమ్మీ ఒక అంకుల్ చేశారు. ఒక మనిషి చేశారు. అలానే ప్లెయిన్ రన్ చేసిన రన్ చేసిన ఒక మనిషి అతను నిజంగానే అతని బ్రెయిన్ మొహం అనిపిస్తారు. ఈ నిజమైన సమయంలోని ఆ కంపెనీ మేము భయం మీద అమ్ముతామని 7 కూడా 1,00,000 crore ఉన్నదట అని ఏదో మినిస్టర్ దాంట్లో 10 కోట్లు వేసింది. అండ్ దానికి ఇప్పుడు 1,00,000 crore అయింది. అది మనకు వచ్చిన మంచి రోజులు. నెక్స్ట్ అవుతుంది అది ఐటీ సెంటర్‌లో చిన్న చిన్న ఊర్లోని సెంటర్ డెవలప్ చేసి ఒక గవర్నమెంట్ అబ్జర్వర్ సెంటర్‌గా మారుస్తున్నారు. చంద్రశేఖర్ ఏం చెప్తున్నారు? 6,00,000 పీపుల్ ఉందండి. 4.5 lakh మన మిగతా ఏమో మనిషిని బాట్‌గా చేసి 5,00,000 బాట్‌ని తీసుకొనొచ్చి 10,00,000 పీపుల్‌కి బిల్లింగ్ చేయొచ్చు. అని ఐడియా చెప్పారు. దీనికి ఒక బాట్ అవుతారు. మిగతా అందరూ చేస్తారు. టర్నోవర్ తగ్గుతుంది. మార్జిన్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరుగుతుంది. ఇందువలన కూడా తగ్గింది. నాకు లాభం కూడా వస్తుంది. షేర్ మార్కెట్ ఎవరైతే చీప్‌గా తీసుకున్నారో అదంతా ఆళ్ళకి లక్. దానివల్ల మీ చేపలు పక్కనమంటున్నాను. న్యూస్ 34 $10 బిలియన్ మెల్లగా వస్తున్నట్టు ఉంది. చాలా ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్‌కి ఆ డబ్బులొచ్చేసింది. 3 మాసం ఒక రోజులోని డొమెస్టిక్ ట్రాక్టర్ సేల్స్ ఏమో 1,00,000 యూనిట్ జరిగింది. దాంట్లో జాన్ బేర్ దీనంతా సాలిడ్ ర్యాపర్స్ మహీంద్రా అండ్ మహీంద్రా, మన ఊరు కఫే అంతా ఉంది. నేను ఇప్పుడేంటంటే వేదాంత సెపరేట్‌గా ఏసిన తర్వాత 20% గ్రూప్ వచ్చింది. వేదాంత ఐరన్ స్కిన్స్ రూ. 20 వేదాంత హాయిగా సొంతంగా రూ. 39 వేదాంత పవర్ రూ. 40 వేదాంత అదేమో న్యూ 527 వేదాంత కాపర్ జీరో కూటుపురానికి ప్లాంట్ ఓపెన్ చేయలేదు. ఇదంతా అమ్మేసి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. గాడుల్లో ఉంది అప్పు. రూపాయలు వస్తుంది రెవెన్యూ. రూపాయి అతికి ఆధారం అంతనే ఉంది. ఇంట్లో పెద్ద చైన్ ఉంటుందని తెలియదు. ఇంకో 3 కంపెనీలు అమ్మినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఇన్ ద గ్రౌండ్ జోన్ అమ్మితేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దీనివల్ల హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రెండోసారి ఏమో 10% పెరిగింది. కానీ కోయంబేడులో రేట్ పెరిగింది. కోయంబేడులో రేట్ పెరిగింది. మైలాపూర్‌లో మార్జితల్లి రేట్ తగ్గింది. దీనివల్ల మైలాపూర్‌లో మీకు రేట్ పెరగలేదు. ఎందుకంటే నేను మైలాపూర్‌లో రేట్ పెరగాను. మీరు ఏ ఊర్లోనో ఆ ఊర్లో రేట్ పెరగలేదు. కోయంబేడులో మొత్తం 10% పెరిగింది. అమ్మలారు చెప్తున్నారు మొత్తం రేటు పెరిగిందా లేదని. నీరే నమ్మకం చెప్పేవంటే ప్రజలకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉండి ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం.
మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల ఇంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.